తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పిఠాపురం జై గణేష్ దేవాలయాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేశానని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ పేర్కొన్నారు. వినాయక చవితి సందర్భంగా పిఠాపురం జై గణేష్ స్వామి వారికి ఆయన పట్టు వస్త్రాలు సమర్పించారు. స్థానిక కోటగుమ్మం సెంటర్లో ఉన్న శ్రీ వాసవి కనికా పరమేశ్వర అమ్మవారి ఆలయం నుండి పట్టు వస్త్రాలను భక్తులు మున్సిపల్ మాజీ కౌన్సిలర్ కొరుప్రోలు శ్రీనితో కలిసి మాజీ ఎమ్మెల్యే వర్మ ఊరేగింపుగా తీసుకొచ్చి జై గణేష్ స్వామివారికి సమర్పించారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం జై గణేష్ స్వామివారి ఊరేగింపును మాజీ ఎమ్మెల్యే వర్మ కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఆలయ పండితులు మాజీ ఎమ్మెల్యే వర్మకు కొరుప్రోలు శ్రీనికు, బీజేపీ కాకినాడ జిల్లా ప్రధాన కార్యదర్శి గండి కొండలరావుకు వేదాశీర్వచనాలు అందించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ గండి కొండలరావు మీడియాతో మాట్లాడారు. జై గణేష్ టెంపుల్లో మరి ఈరోజు కార్యక్రమాలు చాలా బ్రహ్మాండంగా జరిగినాయి. ఆ గణేష్ భగవంతుడు మనందరికీ కూడా, నియోజకవర్గ ప్రజలందరికీ కూడా అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు ఇవ్వాలని, ఆ వినాయకుడి ఆశీస్సులు ఎప్పుడూ కూడా నియోజకవర్గ ప్రజలందరికీ ఉండాలని కోరుకుంటున్నాం. ఇది తెలుగుదేశం పార్టీ తరఫున కొరుపల్లి శ్రీనివాస్ని చైర్మన్గా నియమించారు. అదేవిధంగా జనసేన నుంచి మెంబర్స్, బీజేపీ నుంచి మెంబర్స్ ఉన్నారు. అందరూ కలిసికట్టుగా వినాయకుడి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తాం. ఈ వినాయక చవితి సందర్భంగా పిఠాపురం జై గణేష్ ఆశీస్సులు పిఠాపురం ప్రజలందరికీ మరియు ఈ రాష్ట్ర కూటమి ఆధ్వర్యంలో మరింత అభివృద్ధి ఈ వినాయకుడి ఆశీస్సులతో చెందుతుందని కోరుకుంటూ